హాయ్. 'ఆర్‌కే రోజా', 'మంత్రి రోజా', 'జబర్దస్త్ రోజా' ఇంకా చాలా చాలా 'రోజా' అనే పేర్లతో పిలువబడ్డ రోజా గారు ఈ రోజున 110,00,00,000 స్కామ్ రోజా అన్న మాట కూడా ప్రబలంగా వినిపిస్తుంది. ఆమె పేరు మీద 110,00,00,000 రూపాయల స్కాము మాకు ఆధారాలతో సహా ఉన్నాయి అని కొందరు చెప్తున్నారు. ఆధారాలతో సహా మేము ప్రూవ్ చేశాము. నాసిరకం కిట్లని వాడారు. ఆమె ద్వారా ఇప్పుడు మనకి ఏపీకి చాలా పెద్ద ఎత్తున నష్టం. సుమారు 110,00,00,000 స్కామ్ ఒకటి బిల్లు పెట్టారు. దానిలో చూసేమో 10,00,00,000 రూపాయల విలువైన వస్తువులు గూడా లేవు. అవి గూడా సరిగ్గా లేవు. ఆమె తప్పు చేశారు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని జెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. నిజంగానే హలో! ఆ! బాలుగారు ఇప్పుడు రోజా మీద ఏదో క్రీడలకు సంబంధించి 'ఆడుదాం ఆంధ్ర'కి సంబంధించి కిట్లు ఒక అవును. భారీ ఎత్తున స్కామ్ ఒకటి నడిచినట్టు చెప్తున్నారు. ఏందది? ఎంతవరకు నిజమైండొచ్చు? అవునండి. భారీ స్కాము జరుగుతుంది. ఆమెను ఎట్లాగైనా మేము ఇరికిస్తామని చెప్పని హ్మ్. క్రీడలకి సంబంధించి అవకతవకలు జరిగాయి. 100,00,00,000 వరకు. 100,00,00,000 పైమాట. 110,00,00,000 అంటున్నారు. అది ఆ! ఆమె 100,00,00,000 జైలుకి పైన పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఆ! నిజంగా రాజమండ్రి ఉండాల్సిందే. సెంట్రల్ జైలు. ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్ అయి గదా! నా అయి నాసిరకమైన కిట్లు ఇచ్చారని, బాల్స్ సరిగ్గా లేవని, ఆటలలో ఏదో కొన్ని ఆటలు ఆడకపోయినా ఆడారని, హ్మ్. వాటిల్లో ఏదో గ్యాంబ్లింగ్ జరిగాయని చెప్పని అంటున్నారు. ఆ! వీళ్ళకి సంబంధించింది అది ఎంతవరకు నిజమో అనేది ఇంకా బయటికి రాలేదు. ఎవరో అయితే దీని తరపున కంప్లెయింట్ ఇచ్చారంట కదా! సిఐడికి. అవునవును. మా కొంతమంది దగ్గర వీళ్ళలో ఆధారాలున్నాయి. అవును. వాటికంత విలువ చేయదు. చేయదు. అవును. హ్మ్. చేయదు. ఇంత విలువ చేయదు అని చెప్పి ఆధారాలు మొదట వాళ్ళు బయట పెట్టారు. హ్మ్. అంటే ఇప్పుడు మొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆ! ఫస్ట్ వికెట్ రోజా అని ఇప్పుడు ఒక టాకు. తర్వాత అవును. ఎవరుంటారు? కొడాలి నాని, తర్వాత ఇంకా అమర్నాథ్ ఐటీ మంత్రి. అమర్నాథ్. ఇంకా, ఐటీ మంత్రి. ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అవకాశము ఇప్పుడు వాళ్ళందరూ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, ధూళిపాల నరేంద్ర ఇంకా ఎవరు? చాలా మంది ఇరుక్కున్నారు గదా! లోకేషు, అవును. చంద్రబాబు లాస్ట్‌కి నారాయణ. బ్రాహ్మణి, భువనేశ్వరి, నారాయణ, గంట వీళ్ళందరికీ అవును. ఇప్పుడు ప్రతిగా వీళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ఏంది? వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇంకా కొడాలి నాని అట్లా హ్మ్. అనిల్ కుమార్ యాదవ్, ఆ! కాకాని గోవర్ధన్ అవునవునవును. రెడ్డి. ఆ! ఆ! ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాణి గోవర్ధన్ రెడ్డి గూడా ఉంటాడా ఇప్పుడు? ఉంటాడు ఖచ్చితంగా. రోజా అగ్రికల్చర్ ఫస్ట్ వికెట్ మినిస్టర్‌గా అండి. పనిచేస్తారు. రోజా ఆ! ఫస్ట్ వికెటు. హ్మ్. ఆ! తర్వాత దేవాదాయ శాఖ పనిచేసిన అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాసు. ఇప్పుడు ఫస్ట్ రోజా అంతకుముందు అండి. నెక్స్ట్ ఆ! ఎవరుంటారు? నాని, కొడాలి కొడాలి నాని. నాని. అవును. నాని. ఆ! కొడాలి నాని. నెక్స్ట్ అవును. ఎవరుంటారు? వంశీ. వంశీకి ఏముంది? స్కామ్ ఉందా? వంశీ ఆ! స్కామేం ఉండదు. అరెస్ట్ చేస్తే వాళ్ళేంటి చేస్తారు. ఏదో ఒకటి కక్షపూరితమైన ఆ! రాజకీయాలు. ఆ! 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 అట్లా. ఆ! కొడాలి నాని, హ్మ్. వంశీ, 4 ఆ! అమర్నాథ్, అమర్నాథ్. హ్మ్. అంబటి రాంబాబు, అంబటి. అంబటి, హ్మ్. అనిల్ కుమార్ యాదవ్. హ్మ్. వీళ్ళిద్దరిది ఒకటే శాఖ. అంతే. అవును. అనిల్ కుమార్. అనిల్ కుమార్, హ్మ్. బొత్స సత్యనారాయణ. ఓయమ్మో! బొత్స సత్యనారాయణ కూడానా? ఆ! ఉంటాడు. రావుతారు దాన్ని కూడా. ఆయన గూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు బయటకొచ్చి. పేర్ని నాని? అవును. ఆ! పేరు నాని. హ్మ్. అవును. పేర్ని నాని గూడా మంత్రిగా. ఇంకా? ఆ! ఆ! పేరు నాని. ఇంకా ఉన్నారు కదా! చాలా మందున్నారు. వాళ్ళందరిని బయటికి తీస్తారా? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫస్ట్ అచ్చెన్నాయుడు. 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 ఆ! అవును. 2 కొల్లు రవీంద్ర, 3 అయ్యన్న. అయ్యన్న ఆ తర్వాత అయ్యన్న ఆయనెవరు దెందులూరు. ఆ! చింత చింతమనేని, చింతమనేని, ధూళిపాల. ధూళిపాల. ఆ! ధూళిపాల. ఇంకా ఎవరున్నారు? ఆ! వీళ్ళ దగ్గర. ఆ తర్వాత లోకేషు, లోకేష్. అవును. ల నారా బ్రాహ్మణి. బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, ఇంతమంది ఇరుక్కున్నారు. నారాయణ, నారాయణ. నారాయణ, గంట. ఇంకెవరో శ్రవణ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆ! శ్రవణ్ కుమార్ అని ఎవరో ఉన్నారు. అక్కడ స్కామ్‌లో.
వీళ్ళకి ఇప్పుడు అచ్చెన్న బదులు రోజా అండి. కొడాలి నాని, కొల్లు బదులు కొడాలి నాని. ఇకపోతే వంశీ, అయ్యన్న. అయ్యన్న మీద చాలా ఉన్నాయి. అయ్యన్న, చింతమనేని చాలా భారీ ఎత్తున కేసులు ఎదుర్కొన్నారు. పోతే ధూళిపాల వచ్చి సంగం డైరీ ఈయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత పట్టాభి కూడా ఉన్నాడు ఇక్కడ. పట్టాభి ఇంటి మీద కూడా పట్టాభి, నాగదేశి, వంశీ రెండు ఒకటే అనుకుంటా. వీళ్ళిద్దరి ఇవి అమర్నాథ్, లోకేష్ అనుకో ఇద్దరు ఐటీ మినిస్టర్లు. ఇక్కడ అంబటి, అనిలు మళ్ళీ ఒకే అదే భారీ నీటిపారుదల. ఉమా ఉండాల్సింది ఈ పాటికి. దేవినేని ఉమా కూడా ఉన్నాడుగా ఇక్కడ వీళ్ళలో. జోగి రమేష్ ఏమన్నా పోతాడా? జోగి రమేష్ కూడా భారీ ఎత్తున మాట్లాడాడు. జోగి రమేష్ ఇంకా ఎవరెవరు? జోగి రమేష్ ఇంతకుముందు చేశారు కదా. అవును, మంత్రులంతా దాదాపు కసి కొద్దీ మాట్లాడిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. దెబ్బకి దెబ్బ. ఫస్ట్ రోజా వికెట్ ఎందుకు పడింది? అది ఈజీగా ఎక్కడ బయటపడుతుందా చూసుకున్నారు, అక్కడ దొరికింది కాబట్టి అక్కడ. ఓకే. ఇంకా ఎవరెవరు ఉండొచ్చు? నాని మీద కూడా పెద్ద ఎత్తున ఏదైనా చేయొచ్చు. అసలు ఫ్యాన్సే నాని, వంశీ మిమ్మల్ని వదలం రే అని ముందే హెచ్చరించారు. ఎందుకంటే వీళ్ళు సాటి కోరుకోళ్ళు అవ్వడం అనేది వాళ్ళకి చాలా భారీ ఎత్తున అవమానకరంగా మారింది. ఆ అవమానం ఈ రోజున ఖచ్చితంగా దానికి రివెంజ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నట్టుంది. వీళ్ళందరినీ వేటాడి అంబటి కూడా భారీ ఎత్తున మాట్లాడాడు. నాకు తెలిసి అంబటి కూడా ఈజీగా దొరికేస్తాడు పోలవరంలో ఎక్కడో. అంబటి అనిల్ కూడా సవాళ్ళు ఇచ్చినాడు. దొరుకుతాడు. లోకేష్ కి అమర్నాథ్, బ్రాహ్మణి, చంద్రబాబుకి ఇంకా జగనే. ఇక్కడ జగన్ నిదానంగా లాస్ట్ లో ఇరికిస్తారు. అక్కడ కొన్ని కేసులు బయటికి తీస్తారు. ఏముందులే, పరిపాలన అంటేనే ఏదో ఒక అవతోకుంటుంది. దాన్ని ఈజీగా బయటికి తేయచ్చు. ఏం పెద్ద మ్యాటర్ కాదు వీళ్ళకి నాకు తెలిసి. ఒక ఫ్లో అది పోతుంటే పరిపాలన, ఇంకో ఫ్లో ఇది పోతుంటది. దెబ్బకి దెబ్బ వరుసగా పడతా ఉంటాయి. ఓవరాల్ గా ఫస్ట్ వికెట్ రోజా అని చెప్పి అంటున్నారు. ఆమెని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించవచ్చు, లేడీస్ బరాక్స్ ఉన్నాయి అక్కడ అని ఎంక్వైరీ చేసుకుంటున్నారు మహావంశీ వాళ్ళు. అజిత వీళ్ళందరూ ఎంక్వైరీ చేసుకొని ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు. ఆధారాలు ఉన్నాయంట, పాపం ఆమె దొరకకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనల్నంతా ఆమె ఒక నటిగా బాలకృష్ణతో కూడా 2-3 సినిమాలు చేసి అలరించి మన అభిమానాన్ని చూరగొన్న నటి. ఎంతైనా జబర్దస్త్ రూపంలో చాలా ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ రోజు ఆమె కన్నీళ్లు కార్చడం, కలకంటి కన్నీరు ఒలికించిన కఠిన మానవులు అనేది ఏదో అంటారు కదా, అలా కలకంటి కన్నీళ్లు ఒలికిస్తారేమో, బాధాకరంగా ఉంది అని అంటున్నారు వీళ్ళంతా. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుద్దో. రోజా నిజంగానే వెళ్ళిపోద్దా ఏందనేది తెలియాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అండి. నేను మామూలుగా అయితే రోజాని డైరెక్ట్గా అడగొచ్చు, లేకపోతే రోజాకి సంబంధించిన వీళ్ళు ఉన్నారు, పిఏలంతా ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆందోళనకరంలో ఉంటారు. వాళ్ళని మళ్ళీ మనం ఎందుకంత హింసాత్మకంగానో లేకపోతే రెచ్చగొట్టే ధోరణిలోనో ఇచ్చేయడం ఎందుకని నేను మా రిపోర్టర్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ తీసుకున్నాను. పోన్ ఇది నిజంగా కానీ నడిచి ఇది అయ్యింది, కేసు అయింది అన్నప్పుడు వాళ్ళని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఈ రివెంజ్ డ్రామా అనేది ఇంకా ఎంత నాన్ స్టాప్గా వెబ్ సిరీస్ లాగా ఎలాగ ఈ 5 ఏళ్ళు సాగుద్ది అనేది తేలాల్సింది. దట్స్ ఇట్.